Hello my dear students, welcome back to my channel. Today I am going to show the syllabus of the vocational intermediate first year in Telangana state. మరొకసారి హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనము వొకేషనల్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ విద్యార్థికి ఇంగ్లీష్ సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఎందుకంటే ముఖ్యంగా మన ఛానల్ వొకేషనల్ కోర్సెస్ కోసమే స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి సో నేను బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి టీచ్ చేస్తున్నా కూడా సో మన ఛానల్ స్టార్టింగ్లో వొకేషనల్ కాబట్టి ఐ డోంట్ వాంట్ ఫర్గెట్ యూ పీపుల్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద అప్డేట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వొకేషనల్ కోర్సెస్ అండ్ ఆల్. ఓకే, కాబట్టి నేను మర్చిపోకుండా మీకు తప్పకుండా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే సో వెల్కమ్ టు ఫస్ట్ ఇయర్ కోర్సెస్ ఫర్ ఆల్ ది ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్స్ ఇన్ తెలంగాణ స్టేట్. ఓకే, ఎవరైతే ఫస్ట్ ఇయర్ అంటే మన తెలంగాణలో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం ముఖ్యంగా వొకేషనల్ కోర్సెస్ తీసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సో హార్ట్లీ వెల్కమ్ యూ. ఓకే, ఫర్ యువర్ కోర్సెస్. మీరు ఏ కోర్స్ అయితే తీసుకున్నారో ఆ కోర్సు మీరు మనసు పెట్టి శ్రద్ధగా చదవండి, తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఓకేనా? కాబట్టి మీరు ఒకవేళ కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళినా రెగ్యులర్గా వెళ్ళకపోయినా, మీరు డల్గా ఉన్న, స్లో లర్నర్స్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, ఎబో యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా సో డెఫినెట్గా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్. మీ ఇంట్లో ఉండి కూడా మీరు చదువుకోవచ్చు. అంటే ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్, అంటే మీరు కాలేజ్కి వెళ్ళకూడదని చెప్పట్లేదు. అంటే కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లం, కొంతమంది హెల్త్ సహకరించగా, ఇట్ మే బి హెల్త్ ఇష్యూ, పర్సనల్ ఇష్యూ అది ఎనీ ఫ్యామిలీ ప్రాబ్లం ఉండడం వల్ల వెళ్ళకపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. కాబట్టి మీరు కాలేజ్కి వెళ్ళిన కూడా కొన్నిసార్లు అర్థం కాక సరైన ఫ్యాకల్టీ లేక కూడా కొంతమంది లాస్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేశాను. కాబట్టి సో ఇప్పుడు తప్పకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేస్తాను. ఇది ముఖ్యంగా ఈ వీడియో అనేది వొకేషనల్ కోర్స్ వొకేషనల్ కోర్స్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, అంటే ఓన్లీ ఫర్ ఎంపీహెచ్డబ్ల్యూ అనే కాదు, ప్రతి ఒక్క విద్యార్థులు ఎవరైతే వృత్తి విద్య కోర్సెస్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ నుంచి మీకు సిలబస్ అంటే ఫైనల్ ఎగ్జామినేషన్లో ఏం సిలబస్ ఉంటుంది, అసలు మీరు కాలేజ్కి వెళ్ళినా కూడా అసలు ఇంగ్లీష్లో ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏమేమి టాపిక్స్ ఉంటాయి మీకు ఐడియా కోసం. ఓకేనా? కాబట్టి ఆ ఐడియా కోసం మీకు ఈ వీడియో అయితే చేశాను. సో లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దామా మరి. సో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ 2023-24 అంటే లాస్ట్ ఇయరే ఈ సిలబస్ అనేది చేంజ్ చేశారు. ఓకేనా? సో ఇంతకుముందు వేరే సిలబస్ ఉండే, కానీ ఈ ఇయర్ మాత్రం లాస్ట్ ఇయర్ అంటే అంత 2022-23 వరకు అయితే వేరే సిలబస్ ఉండే. సో దే రివైజ్ ద సిలబస్. ఓకేనా? ఈ సిలబస్ని కొంచెం అంటే సవరించారు. దే డిన్ చేంజ్ ఎగ్జాక్ట్లీ, అంటే కంప్లీట్గా వాళ్ళ సిలబస్ అనేది చేంజ్ చేయలేదు. అందులో కొన్ని టాపిక్స్ తీసివేసి ఆ టాపిక్స్ ప్లేస్లో దే ఆర్ రీప్లేస్డ్ బై యాడింగ్ ది గ్రామర్ పాయింట్. ఓకేనా? కొన్ని గ్రామర్ అనేది యాడ్ చేశారు. సో ఆ సిలబస్ అనేది కానీ కాబట్టి రివైజ్ అంటే కొంచెం వరకు సవరించారు. ఓకేనా? కొన్ని తీసేసి దాని ప్లేస్లో వేరే పాయింట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? కాబట్టి రివైజ్డ్ అండ్ న్యూ సిలబస్ ఇస్ అప్లికేబుల్ ఫర్ ది స్టూడెంట్స్ హూ జాయిన్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ది వొకేషనల్ ఫర్ ది తెలంగాణ. ఓకే, అంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు విసిగించుకోవద్దు. సో మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? అంటే తెలియని వాళ్ళ కోసమే మనము యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. ఓకేనా? మీకు నచ్చకపోతే ఓకే మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి మీకు ఎవరికైతే అవసరం ఉందనుకుంటే మీరు లాస్ట్ వరకు కూడా చూడండి. ఓకే, సో తెలియని విషయాలు తెలుసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ద సిలబస్ ఫర్ ది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ ఇంగ్లీష్ ఫర్ 40 మార్క్స్ పేపర్ ఈస్ యాజ్ ఫాలోస్. అంటే యాక్చువల్గా ఇంతకుముందు 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉండేది, కానీ ఈ ఇయర్ మాత్రం దాన్ని 40 మార్క్స్కి చేంజ్ చేయడం జరిగింది. ఓకే, నాకు క్లియర్గా అర్థమవుతుందమ్మా. సో అన్ని వొకేషనల్ కోర్సెస్కి మాత్రం మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉంది 50. ఫైనల్ ఎగ్జామినేషన్లో 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అది అన్ని సబ్జెక్ట్స్కి. ఓకేనా? వొకేషనల్ వాళ్ళకి మాత్రమే గుర్తుపెట్టుకోండి, నాట్ ఫర్ జనరల్ కోర్సెస్. వొకేషనల్ అంటే వృత్తి విద్య కోర్సెస్ చేసిన వాళ్ళకి మాత్రమే క్వశ్చన్ పేపర్ 50 మార్క్స్కి ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్లలో. ఓకేనా? అది క్లియర్. సో సెకండ్ ఏంటంటే ఇంగ్లీష్ మాత్రం 40 మార్క్స్కి దాన్ని రివైజ్ చేశారని సవరించారు. అంటే మేడంకి 10 మార్క్స్ ఏంటంటే అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? సో వొకేషనల్ క్వశ్చన్ పేపర్ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఎంతకు ఉంటుందమ్మా? 40 మార్క్స్. ఓకే, ద క్వశ్చన్ పేపర్ ప్రిపేర్డ్ ఫర్ ది వొకేషనల్ స్టూడెంట్స్ ఫర్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఓన్లీ ఫర్ 40 మార్క్స్. ఓకేనా?
సో కీప్ గోయింగ్ చూద్దాం మళ్ళీ మరి ఏమేమి దానికి అనేది. కీప్ గోయింగ్ ఇంటరాక్టివ్ ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పోయట్రీ. సో పోయట్రీ నుంచి మనం 2 మాత్రమే ఇచ్చారు, కానీ మీరు 2 మాత్రమే చదవాలి. 5 ఉంటాయి, సో 5 చదవాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు థరో విత్ ఓన్లీ 2 లెసన్స్, ఓకేనా. కాబట్టి పోయిటరీ నుంచి 2 లెసన్స్ మాత్రమే ఉంటాయి. 2 లెసన్స్ మీరు చదవాలి, ఇంకా మిగతావి చదవాల్సిన అవసరం లేదు, ఓకేనా. కీప్ గోయింగ్ హ్యాపీనెస్. నెక్స్ట్ ప్రోస్ నుంచి 2 స్టోరీస్ మాత్రమే, అంటే 2 లెసన్స్ మాత్రమే. అది ఫాదర్ డియర్ ఫాదర్, ద గ్రీన్ ఛాంపియన్, తిమ్మక్క, ఓకేనా. అంటే పోయిటరీ నుంచి 5 ఉండే, అంటే 2020 ఆ మూమెంట్లో 5 లెసన్స్ ఉండేవి, కానీ మీరు 40 మార్క్స్కి ఈ సిలబస్ని రివైజ్ చేశారు కాబట్టి సో యూ హ్యావ్ టు థరో విత్ ద ఓన్లీ 2 టాపిక్స్. పోయిటరీ నుంచి 2 టాపిక్స్ అవి కీప్ గోయింగ్ అండ్ హ్యాపీనెస్. సెకండ్ ప్రోస్ ఫాదర్ డియర్ ఫాదర్ అండ్ ద గ్రీన్ ఛాంపియన్, తిమ్మక్క. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్. ఈ షార్ట్ స్టోరీస్లో కూడా మీరు ప్లేయింగ్ ద గేమ్, ద 5 బూన్స్ ఆఫ్ లైఫ్, ఓకేనా. కాబట్టి ఈ అంటే ఓవరాల్గా మీరు చదవాల్సిన టాపిక్స్ ఎన్ని? 6. 2 ఫ్రమ్ ప్రోస్, 2 ఫ్రమ్ పోయిటరీ, 2 ఫ్రమ్ షార్ట్ స్టోరీస్. ఓవరాల్గా మీరు చదవాల్సిన టాపిక్స్ మాత్రం 6 అయితే ఉన్నాయి. ఆ 6 అంతే. ఎక్కువ టెక్స్ట్ బుక్ ఎక్కువగా ఉన్నా మీరు చదవాల్సిన మాత్రం వొకేషనల్ కోర్సెస్, నాట్ ఫర్ జనరల్. ఇది వొకేషనల్ కోర్సెస్కి మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో చూద్దాం మన కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, ఓకేనా. మనము టాపిక్స్ వైజ్ చూసినట్టయితే 6 టాపిక్స్ అనుకున్నాం. సో వాట్ అబౌట్ ద గ్రామర్? ఈ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇస్తారు. ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మీరు కంపల్సరీ కొన్ని ఉంటాయి, అవి మాత్రమే చదవాలి. సో మనము సిలబస్ వైజ్గా ఇన్ డెప్త్గా వెళ్ళినప్పుడు ఐ విల్ డిస్కస్ లేటర్, ఓకే. దిస్ ఇస్ అ జనరల్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది సిలబస్ ఫర్ ది ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్స్ ఇన్ తెలంగాణ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓకే. గ్రామర్లో ఏమేమి ఉంటాయంటే గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, మిస్సింగ్ లెటర్స్, సైలెంట్ లెటర్స్, ఆడ్ సౌండ్స్ అవుట్, ఓకే. ఇవి మాత్రమే అంటే ఓవరాల్గా 1 2 3 4 5 6 7 8 అంటే మనకు గ్రామర్లో 8 పాయింట్స్ అయితే 8 టాపిక్స్ అయితే కవర్ చేస్తారు. ఈ 8 టాపిక్స్ మాత్రమే మీరు తరోగా ఉండాలి. జనరల్ కోర్సెస్ వాళ్ళకి 100 మార్క్స్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళ ఆ వర్షన్ వేరేగా ఉంటుంది, ఓకేనా. అంటే వాళ్ళకు కూడా 8కి చేంజ్ చేయొచ్చు సిలబస్, ఎందుకంటే గ్రామర్ అనేది అందరికి కామన్గా ఉంటుంది. కొన్ని రివైజ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకు కూడా సిలబస్ అనేది చేంజ్ అయ్యి ఓకే ఉంది. కాబట్టి అర్థమవుతుందా? కాబట్టి ఇది కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. గ్రామర్లో మీరు 8 టాపిక్స్ మాత్రమే, 8 టాపిక్స్ మాకు తరోగా ఉండాలి. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ మార్క్స్. సో హౌ దే ఆర్ డివైడింగ్ ద మార్క్స్. కాబట్టి ఈ డివిజన్ ఆఫ్ మార్క్స్ అంటే మనం 40 మార్క్స్ కనుక్కున్నాం కదా, ఈ 40 మార్క్స్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే ఏ విధంగా దాన్ని ఇస్తున్నారు అనేది మనమే చూద్దాం, ఓకేనమ్మా. ఓకే. సో హియర్ సెక్షన్ ఏ మన ప్రోస్ పోయిటరీ అనుకున్న షార్ట్ స్టోరీస్, ఓకే. సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో ఓకే, సెక్షన్ ఏలో ఎన్ని ఉంటాయి బిట్స్? ఈ సెక్షన్ ఏ అనుకుందామమ్మ. సెక్షన్ ఏ ఫస్ట్ బిట్ ఉంటుంది, సెకండ్ బిట్ ఉంటుంది, థర్డ్ బిట్ ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఈ ఇందులో ఏ బి ఉంటుంది, ఇందులో కూడా ఏ బి, ఇందులో కూడా ఏ బి ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా సెక్షన్ ఏలో ఓకే ప్రోస్ నుంచి ఒకటి ఏబి అని కాదు, నేను తర్వాత క్వశ్చన్ పేపర్కు డిస్కస్ చేస్తాను, ఓకేనా. కాబట్టి ఇక్కడ సెక్షన్ ఏలో మనము ప్రోస్ నుంచి కంపల్సరీగా ఒకటి రాయాలి, పోయిటరీ నుంచి ఒకటి రాయాలి, షార్ట్ స్టోరీస్ నుంచి ఒకటి కంపల్సరీగా రాయాలి ఉంటుంది, ఓకేనా. కాబట్టి మనము 3 into 4 ఈచ్ క్యారీస్ 4 మార్క్స్, ఓకే. 3 into 4 అనేది 12 మార్క్స్. ఇక్కడ క్లియర్గా అర్థమైంది. అవుట్ మన క్వశ్చన్ పేపర్స్ ఓవరాల్గా 40 మార్క్స్కి, 40 మార్క్స్లో ప్రోస్ నుంచి ఒక క్వశ్చన్ రాయాలి, పోయిటరీ నుంచి ఒకటి, షార్ట్ స్టోరీస్ నుంచి, అంటే 3 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 3 టాపిక్స్ అనేది ఒక్కొక్క టాపిక్కి 4 మార్క్స్, అంటే 3 into 12, 3 into 4 ఎంత? 12 మార్క్స్, ఓకేనా. 40లో మనము 12 మైనస్ చేసేసుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది సెక్షన్ బి. ఇఫ్ విల్ సీ ద సెక్షన్ బి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, ఓకే. దానికి ఒక ప్యాసేజ్ ఇస్తారు, అందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇక్కడ ఇస్తారు, ఏదైనా ఇవ్వచ్చు. అందులో ఒక ప్యాసేజెస్ అయినా ఇన్కంప్లీట్గా ఇస్తారు. బై ఫిల్లింగ్ ద ఆన్సర్స్ వీ కెన్ కంప్లీట్ ద ప్యాసేజెస్. కాబట్టి ఒక సారాంశం లాగా ఇస్తారు. సారాంశంలో అక్కడక్కడ ఏం చేస్తారు అంటే గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్ను మనం కింద ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి 4 మార్క్స్, ఓకేనా. 2 మార్క్స్ ఉంటుంది, 4 ఇస్తారు. కాబట్టి 2 into 4 ఎంత? 8 మార్క్స్, ఓకేనా. సో 12 into 8 ఎంత? మనము 20 మార్క్స్, అంటే ఇంకా 20 బ్యాలెన్స్ ఉంది, ఓకేనా. సెక్షన్ సిలో 20 మార్క్స్, ఓకేనా. సెక్షన్ ఏకి ఎన్ని మార్క్స్ అనుకున్నాం? 12 మార్క్స్. సెక్షన్ బికి ఎన్ని మార్క్స్ అనుకున్నాం? 8 మార్క్స్. కాబట్టి ఓవరాల్ 20 మార్క్స్ అయిపోయాయి. సో అవుట్ ఆఫ్ 40లో మనకు 20 మార్క్స్ సెక్షన్ ఏకి, సెక్షన్ బి క్లియర్ అయిపోయింది.
గుర్తుపెట్టుకున్నామా? సెక్షన్ ఏ అనేది ప్రోస్, పోయిటరీ, షార్ట్ స్టోరీకి సంబంధించింది. సెక్షన్ బి అనేది ప్యాసేజెస్ గురించి. సెక్షన్ సి అనేది గ్రామర్ పాయింట్లో ఉంటుంది. ఓకేనా? గ్రామర్ పాయింట్లో చూసినట్టయితే ఓకే, చూడండి ఇక్కడ గ్రామర్ పాయింట్ చూసినట్టు 20 మార్క్స్. టాపిక్స్ డిలీట్ చేసినవి ఏంటి? మ్యాచ్ ద వర్డ్స్ విత్ మెసేజెస్ మీనింగ్ ట్రాన్స్ఫర్, ఇవి డిలీట్ చేశారు. ఓకే, సెక్షన్ సిలో ఇంతకుముందు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉండే, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్స్ ఉండే, అవన్నీ డిలీట్ చేశారు. కాబట్టి నో నీడ్ టు థింక్ అబౌట్ దిస్ వన్. ఓకే, క్లియరా? కాబట్టి ఈ గ్రామర్ పాయింట్లో మనం ఏమనుకున్నాం ఇక్కడ, ఈ గ్రామర్లో ఇవి చూడండి. గ్రామర్లో ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తారు, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, మిస్సింగ్ లెటర్స్, సైలెంట్ లెటర్స్, అవుట్ సౌండ్, ఇవన్నీ ఓవరాల్గా మనకు 20 మార్క్స్కి అలవాట్ చేస్తారు. దీనంతా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెక్షన్ ఏ 12, సెక్షన్ బి 8, సెక్షన్ సి 20 మార్క్స్. కాబట్టి 20 మార్క్స్ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి 4 మార్క్స్, ఇంకా మిగతా ఇవన్నీ చెప్పాం కదా, ఒక్కొక్కదానికి మొత్తం ఓవరాల్గా 20 మార్క్స్తో దీన్ని కంప్లీట్ చేసేస్తారు. ఓకేనా? తర్వాత 10 మార్క్స్ ఇంటర్నల్ అసెస్మెంట్. అంటే ఓవరాల్గా మన 40 మార్క్స్ అయిపోయింది, కానీ యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, 50 మార్క్స్ అనుకున్నాం. కాబట్టి 50లో క్వశ్చన్ పేపర్ మాత్రం 40 మార్క్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా 10 ఉండాలి కదా మేడం, మీకు డౌట్ రావచ్చు. కాబట్టి ఈ 10 మార్క్స్ అనేది మన కాలేజ్లోనే మన మేడమ్స్ కండక్ట్ చేస్తారు. మా ఫైనల్ ఎగ్జామినేషన్లో మాత్రం క్వశ్చన్ పేపర్ 40కి సెట్ చేసి ఇస్తారు. ఓకేనా? కానీ 10 మార్క్స్ అనేది మీ కాలేజ్లోనే, మిగతా బైపీసీ, ఎంపీసీ వాళ్ళకు ప్రాక్టికల్స్ ఉన్న సమయంలోనే మీకు కూడా మీ కాలేజ్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఏంటి? ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. అది 10 మార్క్స్కి అలవాట్ చేశారు. కాబట్టి 10 మార్క్స్ అనేది ఏ విధంగా ఇస్తారంటే, కమ్యూనికేటివ్ ఫంక్షన్స్కి 4 మార్క్స్, లిజనింగ్ కాంప్రిహెన్షన్ 4 మార్క్స్, రికార్డ్ బుక్, సో ఇంగ్లీష్లో కూడా రికార్డ్ బుక్ ఉంటుంది, దానికి 2 మార్క్స్, 4 + 4 8, 8 + 2 10, సో 40 + 10 ఎంత? 50. కాబట్టి ఓవరాల్గా ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అనేది 50 మార్క్స్ ఉండాలి. కానీ లాస్ట్ ఇయర్ నుంచి సిలబస్ని చేంజ్ చేశారు. 40 మార్క్స్ అనేది ఫైనల్ ఎగ్జామినేషన్లో వస్తుంది. 10 మార్క్స్ని మీకు ప్రాక్టికల్గా ప్లాన్ చేస్తారు. ఆ ప్రాక్టికల్స్ అనేది బైపీసీ, ఎంపీసీ వాళ్ళకు ప్రాక్టికల్స్ ఉన్న సమయంలోనే మీకు కూడా ఉంటుంది, కానీ మీ కాలేజీలోనే ఉంటుంది. అంటే కొంతమంది సెల్ఫ్ సెంటర్ ఉంటుంది, కాబట్టి బైపీసీ, ఎంపీసీ వాళ్ళు వేరే కాలేజ్కి వెళ్ళి రాస్తారు. అంటే మీరు ఇంగ్లీష్ కూడా వేరే కాలేజ్కి వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే, ఇంటర్నల్ అంటే మీ కాలేజ్ లోపటే మీ కాలేజ్ మేడమ్సే కండక్ట్ చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ దేనికి ఇస్తారు? కమ్యూనికేటివ్ ఫంక్షన్స్కి, 4 మార్క్స్కి లిజనింగ్ కాంప్రహెన్షన్కి, రికార్డ్ బుక్ 2 మార్క్స్కి. ఆ రికార్డ్ దాంట్లో కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ ఉంటుంది, లిజనింగ్ కాంప్రహెన్షన్స్ బేస్ చేసుకొని ఈ రికార్డ్ బుక్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ 7. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ రిఫర్ ఏ హ్యాండ్ బుక్ ఆఫ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ పేజ్ నెంబర్స్. ఓకే, ఈ విధంగా క్లియర్గా ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్స్లో, ఇక క్లియర్గా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ యూ కెన్ రిఫర్ దిస్ బుక్. ఓకే, ఓకే, నౌ టు రిఫర్ ఏ హ్యాండ్ బుక్ ఆఫ్ కమ్యూనికేటివ్ ఆఫ్ ఇంగ్లీష్ పేజ్ నెంబర్ 88 and 89 ఫర్ మోడల్ క్వశ్చన్ పేపర్ గురించి కూడా యూ కెన్ రిఫర్. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే మీరు రిఫర్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సిలబస్ ఈజ్ రివైజ్డ్ అండ్ న్యూ సిలబస్ అప్లికేబుల్ ఫర్ ది తెలంగాణ స్టూడెంట్స్ ఫర్ ది ఫస్ట్ ఇయర్ వొకేషనల్, ఫర్ ఆల్ ద గ్రూప్స్ ఆఫ్ ది వొకేషనల్ స్టూడెంట్స్. ఓకే, లాస్ట్ ఇయర్ ఆన్వర్డ్ దిస్ సిలబస్ ఈజ్ రివైజ్డ్. సో ఓకే, కాబట్టి లాస్ట్ ఇయర్ అంటే నేను వీడియోస్ చేశాను, కానీ ఈ ఇయర్ కూడా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కదా, కాబట్టి మరొకసారి ఓల్డ్ వీడియో సెర్చ్ చేయాలంటే కొంతమంది తెలియదు, కాబట్టి న్యూగా తెలిస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశం కోసం ఈ వీడియోతో మళ్ళీ నేను చేయడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, దట్ ఈస్ అప్ టు. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకు, ఎవరైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారో, మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ చూసే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అంటే వాళ్ళు సెర్చ్ చేసే సమయంలో మనకు ఎక్కువ మందికి నచ్చినట్టయితే, ఎక్కువ మందికి అంటే ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది, హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకున్నప్పుడు మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకు, అంటే ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. కాబట్టి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని అర్థం. ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ in next video.